నెపోటిజం అనేది చాలా పెద్ద టాపిక్. మాట్లాడుకున్న కొద్దీ ఇంకా ఊరుతూ ఉంటుంది. ఓ పట్టాన వదిలే టాపిక్ కాదిది. అందుకే చాలా మంది ఈ టాపిక్ ని అవాయిడ్ చేయడానికే చూస్తూ ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు తప్పక మాట్లాడాల్సి వస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఇదే చేశారు. బ్యాక్గ్రౌండ్ లేని హీరోలకి కొన్ని కష్టాలు తప్పవన్నారు రౌడీ బాయ్. వింటున్నారుగా విజయ్ కామెంట్స్. బ్యాక్గ్రౌండ్ లేని హీరోలకి ఈ కథ మాకు నచ్చలేదు అని దర్శకులకి నేరుగా చెప్పేంత ధైర్యం ఉండదని చెప్పారు విజయ్. అదే వెనకాల అండ ఉంటే వాళ్ల తరపున ఇంకెవరో వచ్చి ఈ కథ నచ్చలేదు, ఇంకొన్ని రోజులు వర్క్ చేయండి అని చెప్పే ధైర్యం ఉంటుందంటున్నారు విజయ్. కింగ్డమ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు రౌడీ. విజయ్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే మంచు మనోజ్ సైతం నెపోటిజం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఓబామా అయ్యోరామా ఈవెంట్కి వచ్చిన ఈయన నెపోకిడ్ అయినంత మాత్రాన ప్రేక్షకులు చూడరని, టాలెంట్ ఉంటేనే చూస్తారన్నారు. ఓ నెపోకిడ్ గా తనకి అది బాగా తెలుసన్నారు మనోజ్. ఎంట్రీ ఈజీ అవుతుందేమో గానీ సక్సెస్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ పనికిరాదన్నారు మనోజ్. గతంలో నాని సైతం నెపోటిజం పై మాట్లాడారు. చూస్తే ఆడియన్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారన్నారాయన. ఈ పదాన్ని కేవలం సినిమాల్లోనే ఎందుకు వాడతారు? తండ్రిని చూసి కొడుకు కూడా హీరో అయితే తప్పేంటి? నచ్చకపోతే నెపోకిడ్ అయినా జనమే నో చెప్తారన్నారు నాని. మొత్తానికి నెపోటిజం పై ఒక్కో హీరోకి ఒక్కో వర్షన్ ఉంది.